ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి దశ ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరు ఊహించలేరు. అలా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సౌత్ ఏలిన నటి షకీలా. అసలు షకీలా క్రేజ్ గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ, ఒకప్పుడు షకీలా అంటే సంచలనం అనే మాట కూడా షకీలా కాలి గోటికి కూడా సరిపోదేమో. అసలు షకీలా సినిమా రిలీజ్ అవుతున్నాయంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకునేవాళ్ళు. అంతటి తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది షకీలా. అసలు షకీలా పేరు వింటే చాలు అప్పట్లో యూత్ ఉర్రేగిపోయేవాళ్ళు. పోస్టులపై షకీలా కనిపిస్తే చాలు ఎలాంటి పనులున్నా సరే పక్కన పెట్టేసి మరీ థియేటర్ల వైపు పరుగులు పెట్టేవారు. చేసింది బి గ్రేడ్ సినిమాలే అయినా స్టార్ హీరోల రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకుంది. తెలుగులో తొట్టి గ్యాంగ్, జయం, నిజం, దొంగోడు ఇలా సుమారుగా 25 సినిమాల వరకు నటించింది. బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ నటి జీవితం అందరూ అనుకున్నట్లుగా పాల పాల్పు కాదు, ముళ్ళ కంచె. చిన్నప్పటి నుంచి ఎన్నో అష్ట కష్టాలు పడింది. చెప్పాలంటే చిన్న వయసులోనే షకీలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన బాడీ చిన్నప్పటి నుంచి పెద్దదిగా ఉండేదట. అంతేకాదు స్కూల్ చదివే టైంలో కాలేజీ వయసులో ఉన్న అమ్మాయిలా కనిపించేదాన్నని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అంతేకాదు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడున్న వాళ్ళు తనను తీసేసేలా చూసేవారట. తన అందం చూసి షకీలా వాళ్ళ అమ్మ మార్కెట్ లో తన క్రేజ్ చూసి డబ్బు సంపాదించే సాధనంగా షకీలాను చూసిందట. చాలా మంది మగవాళ్లను పరిచయం చేసి వారి గదికి తీసుకువెళ్లి పడుకోబెట్టేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ పనులను తాను ఒప్పుకునేదాన్ని కాదనడంతో వాళ్ళ అమ్మ తీవ్రంగా కొట్టేదట. దాంతో వేరే మార్గం లేక ఆమె చెప్పినట్లు చేసేదాన్ని. అలా అలవాటు అయ్యి సినిమాలోకి వచ్చానని చెప్పింది. అంతేకాకుండా సినిమాల్లో కూడా తన శరీరాన్ని చూసేవారే కానీ నా నటనను ఎవరు చూడలేదని ఎమోషనల్ అయ్యింది. ఇక షకీలా జీవిత కథ ఆధారంగా ఓ సినిమా కూడా వచ్చింది.